హై గైస్, వెల్కమ్ టు క్రిక్ చాట్ వెంకటేష్. ఎస్ఆర్హెచ్ కొత్త కెప్టెన్ ఎవరన్న విషయంలో సోషల్ మీడియాలో బాగానే చర్చ జరుగుతుంది. మీరు కూడా చూసే ఉంటారు. ఎందుకంటే ప్యాట్ కమిన్స్ అవైలబిలిటీ గురించి ఇంకా క్లారిటీ లేదు. అతను బ్యాక్ ఇంజరీతో బాధపడుతున్న విషయం మనకు తెలుసు. మన రీసెంట్ T20 వరల్డ్ కప్లో పార్టిసిపేట్ చేయలేదు. యాషెస్లో కూడా అతను ఐ థింక్ ఒక టెస్ట్ మ్యాచ్ ఏదో ఆడినట్టుగా ఉన్నాడు. సో కొద్ది కాలంగా అతను ఇంజర్డ్గా ఉన్నాడు. లేటెస్ట్ న్యూస్ ఏంటంటే హ్యాజల్వుడ్ ఇనీషియల్ మ్యాచెస్లో ఆర్సీబీకి అవైలబుల్గా ఉండడని ఎలాగైతే వార్తలు వచ్చినాయో, ఇతని విషయంలో కూడా ప్యాట్ కమిన్స్ విషయంలో కూడా క్లారిటీ లేదు. బహుశా అతను జాయిన్ కావచ్చు టీంతో, బట్ మిడ్వే త్రూ అవుతాడో ఎప్పుడు అవుతాడో తెలియదు. ఇంకా ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఎక్కడ కూడా మనకు దొరకట్లేదు. మనకి వస్తున్న వార్తలు ఏంటంటే ఎస్ఆర్హెచ్ మేనేజ్మెంట్ సీరియస్గా ఆలోచిస్తుంది. కొత్త కెప్టెన్ అంటే అట్లీస్ట్ ప్యాట్ కమిన్స్ రిటర్న్ అయ్యే వరకు కొత్త కెప్టెన్ని వాళ్ళు సెలెక్ట్ చేయాలని చెప్పి అనుకుంటున్నారు. దాంట్లో ఇషాన్ కిషన్ ఆ రేసులో ముందున్నాడని కూడా టైమ్స్ ఆఫ్ ఇండియా లాంటి కొన్ని పత్రికలు అనండి, వెబ్సైట్ అనండి, అవి రిపోర్ట్ చేసినాయి. వాళ్ళు చెప్తున్నారు. సో ఇషాన్ కిషన్ అవుతాడా, లేకపోతే ట్రావిస్ హెడ్ ఉన్నాడు కదా, ఇప్పుడు ఎస్ఆర్హెచ్ ఎప్పుడు ఫారిన్ క్యాప్టెన్స్ పెడతారు కదా. ట్రావిస్ హెడ్ లెడ్ ఆస్ట్రేలియా, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. అభిషేక్ శర్మ ఉన్నాడు. అభిషేక్ శర్మ కూడా అవుతాడని కొన్ని ట్విట్టర్లో కొంతమంది ఊహాగానాలు వినిపించినాయి. కానీ ఇషాన్ కిషన్ ఈ రేసులో ముందున్నాడన్నదే టైమ్స్ ఆఫ్ ఇండియా కానీ న్యూస్ 18 కానీ వీళ్ళందరూ చెప్తున్నమాట. సో అది పర్మనెంట్ అవుతుందా లేకపోతే కమిన్స్ వచ్చే వరకైనా? ఎందుకంటే మీరు చూడండి, ఆల్ అదర్ ఫ్రాంచైజెస్ ఆర్ హ్యావింగ్ ఇండియన్ క్యాప్టెన్స్. రీసెంట్గా రియాన్ పరాగ్ని క్యాప్టెన్గా అనౌన్స్ చేశారు రాజస్థాన్ రాయల్స్. మీకు ఆల్మోస్ట్ ఎవ్రీ టీమ్ ఈస్ హ్యావింగ్ ఇండియన్ క్యాప్టెన్స్ ఓన్లీ. సో ఫారిన్ క్యాప్టెన్స్ మనకు కనబట్లేదు. ఆ నేపథ్యంలో వీళ్ళు కూడా ఆయన ఇండియన్ క్యాప్టెన్ కోసం వెళ్తున్నారా? వాళ్ళ రెగ్యులర్ ట్రెడిషన్ని బ్రేక్ చేసి ఇండియన్ క్యాప్టెన్గా ఇషాన్ కిషన్ గ్రాఫ్ గత 3-4 నెలలుగా ఫుల్ రైజింగ్లో ఉంది. 2 ఏళ్ల పాటు అజ్ఞాతవాసం చేశాడు అతను. ఇండియన్ టీం నుంచి అతన్ని బయటికి పంపించేశారు. అతను వెళ్ళిపోయాడు, నాకు మెంటల్ బ్రేక్ కావాలని చెప్పి వెళ్ళిపోయిన వాడు అతను ఇండిసిప్లిన్ అని చెప్పి అతను వెళ్ళి అక్కడ దుబాయ్లో పార్టీ చేసుకోవడం, లేకపోతే వెళ్ళి తన అప్పటి ముంబై ఇండియన్స్ అక్కడ ఉన్నప్పుడు హార్దిక్ పాండ్యాతో కలిసి ప్రాక్టీస్ చేయడం ఇవన్నీ చూసిన తర్వాత అతన్ని సెంట్రల్ కాంట్రాక్ట్ రద్దు చేశారు. 2 ఏళ్ల పాటు ఇండియన్ టీం దూరంగా ఉన్నాడు. కానీ డ్రమాటిక్గా అతను మళ్ళీ ఇండియన్ టీంలోకి వచ్చాడు. డ్రమాటిక్గా బ్రహ్మాండమైన పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. వరల్డ్ కప్లో 317 రన్స్ చేశాడు. వన్ ఆఫ్ అవర్ సక్సెస్ స్టోరీస్ ఇన్ ద వరల్డ్ కప్. ముఖ్యంగా అతను పాకిస్తాన్ మీద ఆడిన నాకైతే మనం ఇప్పట్లో మర్చిపోలేం. సో ఇషాన్ కిషన్ మట్టి పట్టుకుంటే బంగారం అవుతుంది. ఇప్పుడు పట్టిందల్లా బంగారం, అలా ఉంది అతన్ని. రీసెంట్గా అంటే లాస్ట్ ఇయర్ ముస్టాక్ అలీలో తమ టీంని, జార్ఖండ్ టీంని టైటిల్ గెలిపించి పెట్టాడు. ఈ స్కోర్డ్ మోర్ దెన్ 500 రన్స్. ఫైనల్లో కూడా సెంచరీ చేశాడు. సో అతని గ్రాఫ్ ఫుల్ రైజింగ్లో ఉంది. పేకాట్లో చెప్తారా హ్యాండ్ రైజింగ్లో ఉందని, అలా రైజింగ్లో ఉంది అతను. చాలా రైజింగ్లో ఉన్న పరిస్థితి మనం చూస్తున్నాం ఇషాన్ కిషన్. సో ఇషాన్ కిషన్ ఈ రేస్లో ముందు, ఎందుకంటే అతనికి క్యాప్టెన్సీ ఎక్స్పీరియన్స్ కూడా ఉంది. ఈజ్ మచ్ సీనియర్ టు అభిషేక్ శర్మ. అతనికి 27 years, అభిషేక్ 25. అండ్ ఇంటర్నేషనల్ క్రికెట్ ఎప్పటి నుంచో ఆడుతాడు. ఇఫ్ యూ రిమెంబర్ కరెక్ట్లీ, హీ ప్లేడ్ ఇన్ 2021 T20 వరల్డ్ కప్లో కూడా ఆడాడు. చాలా కాలంగా ఇంటర్నేషనల్ క్రికెట్ ఆడుతున్నాడు. అండర్-19లో కూడా ఇండియాని లీడ్ చేశాడు. 2016 మన అండర్-19 వరల్డ్ కప్ ఆడినప్పుడు హీ వాజ్ అవర్ క్యాప్టెన్. మనం రన్నర్అప్గా నిలిచాం. ఆ టీంలో రిషబ్ పంత్ వాజ్ వైస్ క్యాప్టెన్. రిషబ్ పంత్ అప్పుడే మనకి బాగా గుర్తింపు. రిషబ్ పంత్ కానీ వాషింగ్టన్ సుందర్ అందరూ ఉన్నారు ఆ టీంలో. సో అప్పటి నుంచి అతను క్యాప్టెన్ చేస్తాడు. ఈజ్ అ న్యాచురల్ లీడర్. జార్ఖండ్ టీం కూడా చాలా రోజులుగా అతను క్యాప్టెన్ చేస్తున్నాడు. సో ఇషాన్ కిషన్ ఈ రేస్లో ముందున్నాడు అని అనిపిస్తుంది. అభిషేక్ శర్మ కూడా పంజాబ్ని లీడ్ చేశాడు. ఎక్కువ లేదు, ఒక 10 మ్యాచ్లు ఎంతో. 2023-24 ముస్టాక్ అలీ టోర్నమెంట్లో లీడ్ చేశాడు. అండ్ అతనికి ఏంటంటే ఎస్ఆర్హెచ్తో ఎక్కువ అనుబంధం ఉంది. ఈ సీనియర్ ఇన్ ఎస్ఆర్హెచ్ 7 సీజన్స్ నుంచి, ఇది 8వ సీజన్, 7 సీజన్స్ నుంచి ఎస్ఆర్హెచ్కి ఆడుతున్నాడు. ఈజ్ రెగ్యులర్ విత్ ఎస్ఆర్హెచ్. అది అతనుకున్న క్రెడెన్షియల్స్. బట్ ఇషాన్ కిషన్ లాస్ట్ ఇయర్ అతని పర్ఫార్మెన్స్ ఫస్ట్ మ్యాచ్ లాస్ట్ మ్యాచ్ తప్పిస్తే ఒక సెంచరీ, ఒక 90 అనుకుంటా. మిగతా వాటిలో ఫెయిల్ అయినా కూడా ఇప్పుడు అతను సూపర్ ఫామ్లో ఉన్నాడు. సో అతని గ్రాఫ్ కూడా రైజింగ్లో ఉంది కాబట్టి అతనే ఛాయిస్గా ఉంటాడని మనకి వస్తున్న వార్తలు. ప్యాట్ కమిన్స్ వస్తే ఐ థింక్ ప్యాట్ కమిన్స్ విల్ టేక్ ఓవర్ అని నేను అనుకుంటున్నాను. అది కూడా అలాంటి మనకి కన్ఫర్మేషన్ లేదు.
మరి పర్మనెంట్ కెప్టెన్గా నియమిస్తారా, లేకపోతే ఆ, కొన్ని మ్యాచ్లకి యాక్టింగ్ కెప్టెన్గా, ఇంటరిమ్ కెప్టెన్గా నియమిస్తారు. మొత్తం మీద అయితే ప్యాట్ కమిన్స్ ఫస్ట్ మ్యాచ్ ఆడే అవకాశాలు మనకు కనిపించట్లేదు. ఫస్ట్ మ్యాచ్ ఇనాగ్రల్ మ్యాచ్ ఎస్ఆర్హెచ్ ఆడుతుంది కదా అగేన్స్ట్ ఆర్సీబీ 28న. ఆ మ్యాచ్కి ప్యాట్ కమిన్స్ వస్తున్న దాఖలాలు లేవు. చాలా సీరియస్గా జిమ్ఖానా గ్రౌండ్లో వీళ్ళు ప్రాక్టీస్ చేస్తున్నారు ఎస్ఆర్హెచ్ వాళ్ళు. మరి ఐ డోంట్ థింక్ ప్యాట్ కమిన్స్ ఫస్ట్ మ్యాచ్ కానీ ఫస్ట్ ఫ్యూ మ్యాచెస్కి ఉండే అవకాశం అయితే కనబడట్లేదు. మనకి ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు, లేకుండా మనం మాట్లాడడం కరెక్ట్ కాదు. మనకైతే ఎలాంటి సమాచారం లేదు, అతను ఫిట్గా ఉన్నాడా లేదా అనేది మనకి ఎలాంటి సమాచారం అయితే లేదు. సో ప్రస్తుతానికైతే మనం అనుకోవచ్చు ఆల్ ఐపీఎల్ టీమ్స్ ఆర్ లైక్లీ టు హ్యావ్ ఇండియన్ క్యాప్టెన్స్. దాంట్లో ఇషాన్ కిషన్ ఆ రేస్లో ముందున్నాడు, నాట్ అభిషేక్ శర్మ. మరి మీరేమనుకుంటున్నారు, అభిషేక్ లీడ్ చేయాలా? బికాజ్ ఈ సీనియర్ హ్యాస్ బిన్ పర్ఫార్మింగ్ సో వెల్ ఫర్ ఎస్ఆర్హెచ్, అతను లీడ్ చేయాలా? లేకపోతే ఇషాన్ కిషన్ అతనుకున్న వాస్ట్ ఇంటర్నేషనల్ ఎక్స్పీరియన్స్, బెటర్ క్యాప్టెన్సీ ఎక్స్పీరియన్స్తో అతను క్యాప్టెన్ అవ్వాలా అనేది మీరు నాకు కామెంట్స్లో చెప్పండి. లేకపోతే ట్రావిస్ హెడ్ అవ్వాలా? అవుట్ ఆఫ్ బాక్స్ ట్రావిస్ హెడ్ ఎందుకు కాకూడదు? వై నాట్ క్లాసన్ ఆఫ్ కోర్స్ అతనికి క్యాప్టెన్సీ ఎక్స్పీరియన్స్ ఉన్నట్టుగా లేదు. ఐ డోంట్ నో వెదర్ హీ ఈజ్ లీడింగ్ హిస్ టీమ్ ఇన్ ఎనీ ఫ్రాంచైజ్ లీగ్స్. నేను ఎక్కువగా వేరే లీగ్స్ ఫాలో గాను. బట్ ఐ థింక్ ట్రావిస్ హెడ్ కాస్త వెనక ఉన్నాడు, మన ఇండియన్ క్యాప్టెన్సే ముందున్నారని నాకు అనిపిస్తుంది. మరి దీని గురించి మీరు అనుకుంటున్నారో కామెంట్ చేయండి. మీరు చాలామంది అడుగుతున్నారు ఎస్ఆర్హెచ్ వీడియో ఎందుకు చేయట్లేదు నువ్వు? ఎస్ఆర్హెచ్ మీద కూడా మొన్న ఏదో కావ్య గురించి ఏదో నెగిటివ్ వీడియో అది కరెక్టే కదా, అది వాళ్ళు చేసిన పని తప్పు కాబట్టి అది ఎస్ఆర్హెచ్కి డ్యామేజ్ చేయబోతుంది కాబట్టి ఎస్ఆర్హెచ్ వెల్విషర్ గారిని ఆ వీడియో చేశాను. నేను ఎందుకు చేయట్లేదంటే ఎస్ఆర్హెచ్ వీడియో ఈ క్లారిటీ రావాలి కదా మనకి, అవైలబిలిటీ, ప్యాట్ కమిన్స్ అవైలబిలిటీ, తర్వాత కెప్టెన్ ఎవరు ఉంటారని క్లారిటీ రావాలి కదా. అవన్నీ వచ్చిన తర్వాత చేద్దాం, ఏమో తొందరగా ఉంది. ఇంకా ఐపీఎల్ ఇంకా సమ్ మోర్ దెన్ 10 days అవే, ఎగ్జాక్ట్లీ 10 days అవే. సో మనకి టైం ఉంది, ఎస్ఆర్హెచ్ వీడియో కూడా చేద్దాం. కానీ ఈ కారణంగానే ఎస్ఆర్హెచ్ వీడియో చేయట్లేదు. నేను 8 టీమ్స్కి అయితే వాళ్ళ అవైలబిలిటీ, ప్లేయర్స్ అవైలబిలిటీ విషయంలో క్లారిటీ ఉందో ఆ బేసిస్ తీసుకుని నేను వీడియోస్ చేస్తున్నాను. అది మీ కోసం నేను ఇస్తున్న క్లారిటీ.